రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. అది సరే గాని ఎంత ఆడదిక్కులేని ఇల్లైనా పెళ్ళాడు కాత పచ్చని తోరణం కట్టుకోరా. ఇంట్లోకి ఎలా వచ్చావు? సెంపినితో తాళం సటుక్కుని తీసాను, వచ్చేసింది. పెళ్ళింటికే వద్దాం అనుకున్నాను, తోవ తెలియలేదు. ఇంతలో అమ్మ చెప్పింది ఇంకేం పెళ్లి పెడాకులైంది, ఆ పిల్ల నీ బావతో రాననేసింది, గడికొచ్చడానికి ఇంటికొచ్చేస్తాడంది. అందుకే నీకోసం ఎదురు చూస్తా కూకున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? అదేటి పెళ్లికి రమ్మని కార్డేసి ఎవరు నువ్వు అంటావేటి? గొప్ప మర్యాదే. మా అయ్య రావడానికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మే మా అయ్యకు తోడు. ఎవరూ రాకపోతే బాగోదని నన్నంపాడు మా అయ్య. అయ్యెవరు? బెజాడ పార్వతమ్మ తమ్ముడు. ఆవిడెవరు? అనకాపల్లి అచ్చయ్య గారి పెద్ద కూతురు. ఆయనెవరు? మీ అమ్మ తమ్ముడి మేనత్త మొగుడి మేనల్లుడి పెళ్ళం పింతండ్రి భార్యకి ఓ వరుస కొడుకు, ఓ వరుస మరిది. ఇంతకీ నువ్వెవరో చెప్పవా? మర్చిపోయావా? నీకు ఊహ తెలియనప్పుడు, నాకు వయసు తెలియనప్పుడు మనిద్దరు ఎంత ఇదిగా కింద మీద పడేవాళ్ళమో గుర్తులేదా? నాకేం గుర్తులేదు. గుర్తొస్తుంది గాని నువ్వు వచ్చి అన్నం తిను, వంట చేశాను. ఏంటి, వంట కూడా చేసావా? నీ ఇంట్లో నాకు ఆ పాటి స్వతంత్రం కూడా లేదేటి? బొమ్మడాలిగురు నీకిట్టాను వండాను. నాకిష్టమా? నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు ఇట్టాలని మర్చిపోయావన్నమాట. నాకు మాత్రం ముక్కకు ముక్క అలా గుండెల్లో గుర్తుండిపోయింది. వచ్చి అన్నం తిను, పడక దగ్గర నీకింకా చాలా విషయాలు చెప్పాలి. రా రా. అయ్య బాబా, అలా చూస్తావేటి? రమ్మంటుంటే ఇదేం చుట్టానో బాబు, తెల్లారి గట్ల వానలా పట్టింది. నీకింకా చిన్నప్పుడు అలవాట్లు పోలేదన్నమాట. అలవాట్ల? అవును, నీకు నిద్దట్లో లేచి నడిచి అలవాటు ఉందని మా అమ్మ చెప్పింది. అందుకే అర్ధరాత్రి జాగ్రత్త కోసం తాడు కట్టి నా చేతి తట్టుకున్నాను. ఊరుకో, నాకే అలవాట్లు లేవు. మరెందుకమ్మా లేసావు? నన్ను చూస్తే చిన్నప్పుడు సిన్నులు గుర్తుకొస్తున్నాయా? అదే లేదు, లోపల గాలెత్తలేదు, బయట పడుకుందామని. అవును, బయట ఎన్నెలా పిండారు పోసినట్టు ఇరక్కాసేస్తుంది. పద, బయట ఇద్దరు వెళ్ళి ఎన్నెల్లో మంచాలు వేసుకుందాం. ఇద్దరునా? వద్దులే, బయట మంచుగా ఉంది, జలుబు చేస్తుంది. అది సరేగానే బుల్లే. ఏం బుల్లోడా? సుట్టపు సూపు అయిపోయిందిగా, మరి మన ప్రయాణం ఎప్పుడు? నా ప్రయాణ సంగతి అలా ఉంచు గాని చక్కటి నిద్ర చెడగొట్టావు. ఏదైనా కత్సేపు బావా, లేకపోతే మళ్ళీ నిద్ర అట్టదు కదా? అవును, నీకు లక్షత్తులు కథ తెలుసా? లక్షొత్తులా? నాకు ఒక్కొత్తు కథ కూడా తెలీదు. ఇదిగో చూడు. ఇదిగో తెల్లారుజామునే పూరి ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నువ్వు లేస్తావో లేదో ఇదే చెప్పడం, ఏమనుకోకు. అమ్మయ్యా, అలాగే 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 వెళ్ళిపో. మీ అమ్మని అయ్యని అడిగానని చెప్పు, నేను లేకపోయినా నువ్వు వెళ్ళిపో, నేనేమనుకోలే. మళ్ళీ బండి దాటిపోతుంది. లక్షొత్తులు కదా, లక్షొత్తులు కదా. అమ్మో, మళ్ళీ లేత వదలదు. అదేటమ్మా అలా చూస్తున్నావు? ఆ బొగ్గు మీద ఘాట్లేటి? ఈ మగాళ్ళకి వాళ్ళ అవసరమే తప్ప పొద్దున్నే ఆడది మొహం బయట ఎలా చూపిస్తుందన్న ఆలోచనే ఉండదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అదేటి సరిచిన పిడకలు అయిపోయావు? దొడ్లో ఓడ్చడాలు కళ్ళాపులు అయిపోయాయి. నేను ముగ్గెట్టొస్తాను, నువ్వు వెళ్ళి అంచుతావు. ఇదిగో, రాత్రంతా ఆయనకి నిద్ర లేదు, తెల్లారుజామునే కొడుకు పెట్టింది. సప్పుడు చేయకుండా తోము, లేచిపోతాడు. తారెవరండమ్మా? ఏటా పిచ్చి ప్రశ్న? ఇంట్లో ఇంత స్వతంత్రంగా తిరిగే మనిషి ఎవరై ఉంటది? వెళ్ళేటప్పుడు గుర్తుసేయి, 4 పాత చీరలోనే తీసుకెళ్తుగానే. ఆలస్యం. నీ ఆవిడ నిన్ను నిద్ర లేపలేదా? నువ్వే లేగలేదా? పాలు తితికేశాను గాని పాకు తుడిసేసి గేదెలు గడ్డేసేసి దూడలు వదిలేసి దానిపై మీద పాలెట్టమను. ఏటా ఎరసూపులు? అయ్యగారి కాపీ అట్టాలా? రాత్రి బొమ్మడాలు కురించాను, ఇంటికెళ్ళి తీసుకెళ్ళు, మర్చిపోకు. ఈడి చేసిన బట్టలు కాకపోతే మడత పెట్టిన బట్టలు ఎత్తావా ఏటి? బట్టలు అడిగే మాట కూడా బాణాసంచా పెంచినట్టు అడగాల. ముందు సర్దుకుడు తిను. అదేటి గంజెక్కువైన బట్టలాగా బిగుసిపోయావు? ముందు సర్దుకుడు తిను, బయటకు వచ్చి బట్టలు ఎత్తాను. వాళ్ళు వాడంగిల్లా ఉన్నారు.
నీకోసం నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. ఇల్లు విశాలంగానే ఉంది, సామానే సరిగ్గా లేదు. నీ చేతి సాయం కూడా ఉంటే సామాన్ చక్కగా సర్దొచ్చు. మా కిట్టయ్యేడి ఇంకా లేతేనా? ఏదైనా అవసరమైన పనుందా? లేపమంటే లేపుతాను. వద్దులే అమ్మా, ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోయేవాడు కాదు. రాత్రి బతుకం తీరలేదో ఏమో. ఊరుకోమ్మ, సిగ్గేస్తుంది. పాలేర్లు నీ గురించి చెప్తేను చూసిపోదామని వచ్చాను. చూడ్డానికి ఏముందిలే సుందరాంగి మొహం. నీ మనోడు ముందు నేనెంత. నీ ఆరోగ్యం బాగుంటుందా మా అమ్మ? నా ఆరోగ్యానికి వెళ్ళి నువ్వెప్పుడొచ్చా? రమ్మని ఉత్తరం వేశాడు, ఇంకా ఆగలేకపోయాను. రాత్రి ఆఖరి పనికి వచ్చాను. ఉత్తరం వేశాడా? అవును. నిన్ను రమ్మనే? ఉమ్, మరి ఇక్కడే ఉండిపోతావా? ఎందుకుండను? ఈ సమయానికి కూడా నేను ఆయన పక్కన లేకపోతే మనిషి మలమల మాడుకోడు. రామమ్మ, టిఫిన్ చేద్దు గాని దా. వద్దమ్మా, అవతల నాకు చాలా పని ఉంది. మళ్ళొచ్చి తింటాగా. కిట్టయికే నీళ్ళు ఎట్టావా? పెట్టాను. వస్తానుండు. ఎంగమ్మ, సుబ్బమ్మ, మల్లమ్మ, సుందరమ్మ, తాయారమ్మ, రండరా. ఏంట్రా? మనసు బంగారు మొద్ద బాబు. అన్నంత ముట్టుకు చూడాలంటే నువ్వు మెతుకు పట్టుకుంటే సరిపోతాండి. చంద్ర బొమ్మలాగా ఉంటారండి అమ్మగారు. అమ్మగారా? అవును బాబు, ఆవిడ కాలెట్టేసరికి సోటికి లక్ష్మీకాయలు వచ్చినట్టు అనిపిస్తుంది. బాబా, అక్కడ అలా జరిగాక రేత్రి నేను దింపినంత రాధమ్మని అమ్మనైనా సాకరే బామ్మని సుతికిసినట్టు అయిపోవా బాబా. చాలు ఊరుకోండల్లా. ఆయన ఊపి సట్టుకోలేవరా? పొయ్యి మీద కాపీ పెట్టాను, పంచుకుని తాగండి. వచ్చాక బట్టలు ఎత్తాను. రాత్రి సేరెక్కడమ్మా? నేను వచ్చి ఎత్తాను. ఎల్లు. తెల్లారుజామున వెళ్ళిపోతానన్నావుగా, ఇంకా వెళ్ళలేదే? రాకు వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో. అందుకే నిద్దట్లో 2 రోజులుండి వెళ్ళాలనిపించింది. తొందరగా మొహం కడుకో, దెబ్బ రొట్టేసి ఉంచాను. రండి బాబాయ్ గారు, మీరు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తా ఉన్నాను. ఏంటలా చూస్తున్నారు? ఇల్లేంటి ఇలా మారిపోయిందనా? ఇల్లంతా నేనే అలంకరించాను. బాగుందా? ఎవరు నువ్వు? మీ ఆవేశం తగ్గాక ఆలోచిస్తే నేనెవరో మీకు తెలుస్తుంది, మీరెవరో నాకు తెలుస్తుంది. నేనొచ్చాక మొదటిసారిగా ఇంట్లో అడిగెట్టారు. సున్నుండలు తెస్తానండి. ఆ మర్యాదల తర్వాత ముందు నువ్వెవరో చెప్పు. చూడండి, మీరు నా తండ్రి లాంటోరు. మీరే ముందు వెనక ఆలోచించకుండా కోపడితే నేనేమైపోతాను? లోపలికి రండి, అంత వివరంగా చెప్తాను. అయ్య బాబా, రమ్మంటుంటే. ఏ మావయ్య, నీ కూతురు తరఫున మళ్ళీ నాకు నచ్చ చెప్పడానికి వచ్చావా? పందిట్లోనే తెగేసి చెప్పానుగా, అంతే. నేను వచ్చింది ఆ కూతురు విషయం అడగడానికి కాదు, ఈ కూతురు విషయం చెప్పడానికి. కూతురా? అది నీ కూతురేంటి? చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నావా? ఏమిటి నువ్వు అనేది? ఆ రాధే కాదురా, ఈ శాంతి కూడా నా కూతురే. దానికి ఏమైనా అన్యాయం జరిగిందో? ఆహా, అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను నమ్మాలి. ఇదిగో చెవు పువ్వెట్టు. రే, నీ సంగతి నాకే కాదురా, ఊరందరికీ తెలిసింది. దానికి అన్యాయం జరిగిందో ఊళ్ళో ఎవరు ఊరుకోరు. కావాలంటే చూడు చూడు. ఏడు సూత్రం చాలేదు సంబడం.
రా తానాలటికి రా. వస్తున్నాడు పద నీళ్ళు తోడు. అలాగే. ఆ. మంచి చెడు ఆలోచించకుండా ఆడ మగ అంతా ఆ అమ్మాయిని మెచ్చుకోవడమే. అక్కడికి నేను చూడమ్మా అని నోరెత్తపోయాను. నన్ను మాట్లాడివ్వకుండా లోడ తనే మాట్లాడేసి వాడి బుధం మీద చేసి లోపల తీసుకెళ్లిపోయింది. రవణమ్మ గారు అలా చేసినందుకు కృష్ణయ్య ఇలా చేయడం మొహం మీద చెప్పుచ్చు కొట్టేట్టుందని వాళ్ళు అన్నారు. రానన్న పెళ్ళాన్ని బతిమాలు లోకు అయిపోకుండా తనకి నచ్చిన పెళ్ళాన్ని తెచ్చుకుని శబాష్ కృష్ణయ్య అనిపించుకున్నాడు ఇంకోడు. ఒక్కడు ఒరే కృష్ణయ్య నువ్వు చేసిన పని తప్పురా వద్దురా అని అండే. ఊరందరూ అమ్మాయిని మహాలక్ష్మి, చందనం బొమ్మ, నా తల్లి, నా అమ్మ అని అంటారే కానీ తాళిగట్టి నీ గురించి ఆలోచించరే. నీకు వాడికి పెళ్ళైందని వాళ్ళు మర్చిపోయారు. ఆ అమ్మాయికి వాడికి పెళ్ళైందని ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకరి చెయ్యి జారినప్పుడే మరొకరి చేతికి దక్కుతుంది. నేను చెప్పేది పూలకుండి గురించి కాదు, జీవితం గురించి. కాంతమ్మతో ఇదిగో చామంతి పూలు. ఈ సీర ఎక్కడ కొన్నా? అందినమ్మకు అందినవన్నీ అందాలేనని ఈ సీర నీ ఒంటికి బాగా నప్పిందిలే. బాగుందమ్మా. పొద్దు నుంచి చెప్తుంటే ఇరమే ఇన్ని బిందులు నీళ్లు మోస్తే కడుపులో ఉన్న మా అల్లుడు కందిపోడు. బిడ్డ భూమి మీద పడేదాకా మా సూర్యులతో చెప్పి కావిడితో నీళ్లు పోయితాలే. నువ్వు సూర్యులతో చెప్పవే కానిపోయేదాకా కదలకే. కానిపండి ఏం కానిపండి. నెల నిండిపోయి 2 నెలలైనా గానీ అమ్మకి నొప్పులు కాదు కదా, పంట నొప్పైనా రాట్లే తల్లికి. ఇవాళ ఎందుకో కానిపొచ్చేస్తుందని నాకు నమ్మకంగా ఉంది. అది సరే గాని ఏటా ఉత్తరం? ఈ ఉత్తరం అండి మా సినిమా వీరో తమ్ముడు రాశాడండి వస్తున్నానని. ఎప్పుడొస్తాడు? చిత్రగత మాసం వస్తాడండి. వస్తే నాకు చూపిస్తావా? మీకు చూపించుకుంటానేటండి. ఊళ్ళో వాళ్ళు అందరి మట్టికి పావలా టికెట్ అండి. మామా వంటైందా? అవును గాని అసలే నువ్వు ఒంటరిదానివి. ఇడిగా ఉండకపోతే మా ఇంట్లో మాతో పాటు ఉండొచ్చుగా. మాకు పెద్ద దిక్కున్నట్టుంటది. నా తల్లి నా తల్లి ఎంత చల్లటి మాట అన్నావమ్మా. ఇన్నాళ్ళుగా ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మాట వరుస కన్నా ఈ మాట అనలేదు. ఇట్ట వచ్చావో లేదో ఊరందరికీ మంచిదని అయ్యావు. పిల్ల పాపలతో 10 కాలాలు చల్లగా ఉండమ్మా. ఊరుకో మామ, నాకు సిగ్గేస్తుంది. అవును మా అమ్మ, ఇంతకీ ఈ కిట్టయ్య ఆ అమ్మాయిని పెట్టుకున్నట్ట కట్టుకున్నట్ట? ఎలాగుంది నా అనుమానం? కాకినాడలాగా ఉంది. కట్టుకుంటే ఏంటి పెట్టుకుంటే ఏంటి? కట్టుకుంటే కట్టుకుంటాడు, పెట్టుకుంటే పెట్టుకుంటాడు. కట్టుకున్నాక పెట్టుకోకూడదా, పెట్టుకున్నాక కట్టుకోకూడదా? కట్టుకోవడమైనా పెట్టుకోవడమైనా కట్టుకుని పెట్టుకోవడానికి, పెట్టుకుని కట్టుకోవడానికి. మీరు అందరూ కట్టుకుని పెట్టుకోవడానికి అన్నట్టు. మా శాంతమ్మ చల్లటి నోటితో మాట అంటే ఊరదా పోద్దా, పండంటి కావలలు పుట్టారు.